108 కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, సిపిఆర్ అంటే ఫుల్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, సిపిఆర్ అంటే ఫుల్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే, చెస్ట్ హార్ట్ పంప్ చేసే. గుడ్, ఎల్కేజీ పడండి. నెక్స్ట్ మా నాయన ఆయన ఇద్దరు సమ హోంమంత్రి వంగలపూడి అనిత గారిని అనుచిత పదజాలంతో నేను విమర్శించాననేటువంటి మాట మాట్లాడారు. అనుచితమైన మాటలు నేనేమి మాట్లాడలేదు. చూడండి, హోంమంత్రికి సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలి. ఆమెకి సిగ్గు లేదు, శరం లేదు, రాజీనామా చేసే ప్రశ్న లేదు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం. దాన్ని పట్టుకుని ఏలాడుతూనే ఉంటది. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన అంశం. వచ్చే సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలైతే రేపు కూటమికి అంతిమ యాత్ర మొదలైనట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నా మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? ఏదైనా నేను ఓపెన్ గా ఆన్సర్ చెప్తాను, కానీ నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో హైవేస్ మినిస్టర్ ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్ లో. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఏం టార్చర్. అందరి చేత గుడ్ బాయ్ అనిపించుకోవాలి. చూడండి, ఉప్పు కప్పు రంబును కలుపునుండో విడిలుకు చూసి మోసపోకండో ఎదవండో బడవండో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వలలో పడకండో సందు దొరికిందో చేస్తాడయ్యో. మూడో రౌండ్ 4వ రౌండ్కి వచ్చేసరికి 5వ రౌండ్ లో ఏం పడుతుందో కూడా తెలియదు. ఏమైందిరా? ఎంత లేపినా కూడా లేయడంలా పైకి. ఆస్తుల కోసం తండ్రినే చంపేసుకున్న కుటుంబం అది. అది అందరూ మా కాన్షియస్ లో ఎవరిని అడిగినా చెప్తారు ఆయన సహజ మరణం కాదు అనేది. సో ఆ గొడవలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరి దీనికి ఒకరికి వెళ్ళటం కూడా ఉండేది కాదు. ఇప్పుడు చెప్పండి, ఇది నిజం చెప్పండి, నిజమేనా? మీకు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదని అంటారు. అవును, క్లియర్ గా ఉందిగా. వైఎస్ఆర్సీపీలో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఈ ఫోన్ నువ్వు కొందాం అనుకున్నాడు ఖర్చు, నేను అక్కడ అనుకున్నా, నాకెందుకు? నాతో అంటే ఏంటి? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఆ రోజు నేను శాసనం రాసినకే నేను అక్కడికి గీత నీకు అర్థం. నేను చెప్పాను, నేను ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అంబటి రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోమని చెప్తాను. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది.
ఈ పదాలు మా నాయకులు ఎప్పుడు వాడలేదే, మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. చూడాలని ఉందే. చూడాలని ఉంది. చపాతి మొఖం దానా దరిద్ర కొట్టు ముండా మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని సంబోధిస్తున్నప్పుడు కూడా గారు అనే సంబోధిస్తుంటాం కదా మేము. సన్నాసిన కొడకల్లారా, పిడిపి నా కొడకల్లారా, దగ్గర పెట్టుకుని మాట్లాడండి నా కొడకల్లారా, మీ నాలుకలు చెగ్గొస్తాం. తమిళనాడులో విజయ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. తమిళనాడులో విజయ్ గారు ఏం చేశారంటే ఆయన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చారు. ఆయన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చి ఆయన భావోద్వేగంతో ఉంటే ఆ సీన్ చూసిన వారందరికీ కూడా చాలా మంచి పని చేశారు విజయ్ గారు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటూ వెళ్ళి రావటం బద్దలేసిపోతే డ్రైవర్ కొడుకు సీట్ ఇచ్చారు అనుకున్నారు, కానీ ఇక్కడ మనమేం చేశాం, డ్రైవర్ ని చంపేసిన వాడికి ఎమ్మెల్సీ ఇచ్చాం. సో బోత్ ఆర్ నాట్ సేమ్. నిజంగా ఇవన్నీ కూడా ఒక తపన, ఒక తాపత్రయం. మనుషుల జీవితాలలో వెలుగులు చూడాలి, ప్రాంతాలు బాగుపడాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని తపన, తాపత్రయంతో అడుగులు. రాష్ట్రానికి పెట్టిన దరిద్రం ఎప్పుడు పోయిద్దా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఫోటో దండ 2 రెడీయే. ఇంతకీ ఎప్పుడు పోతావో చెప్పన్నా. అడుక్కున్నాడు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాకు ఒక్కసారి కొట్టేసి గెలిపిరా, ఒక్క ఛాన్స్. ఇదే పిల్ల నీ కంటికి పిల్లలా కనబడుతుందా? ఇంట్లో కూర్చొని తినే ఒంటి నిండా కొలెస్ట్రాల్ పెంచుకొని అడ్డంగా పెరిగింది. నాకంటే 7 కేజీలు ఎక్కువే ఉంటుంది. మహిళ అయి ఉండి కూడా ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్ని చేస్తుంది, ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది. నా మగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. 3 ఏళ్ల కిందట 3 వచ్చేసి ముదిరి బెండకాయని చూసి 3 వచ్చా. డాన్స్ వేస్తుంది, అని కూతలు పెడుతుంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. జైల్లో పెట్టినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీరు జడ్జి గారికి చెప్పారు. నిజమేనా? 100%. అసలు అబద్ధం చెప్తాను నేను. ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా దాని గురించి? చూడండి, కూర్చోబెట్టారు, నేల మీద కూర్చోబెట్టి నన్ను ఇట్లా బాగా నడుపుతా చేసి ఈ 2 కాళ్ళు చాప, ఈ 2 కాళ్ళని వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్ కి ఆదేశిస్తే ఈ కాళ్ళని బూటు కాళ్ళు పెట్టి సాగదీస్తున్నారు. ఇలా స్ప్రెడ్ చేస్తారు. ఒక్కసారి పందిగారి మాటలేనండి, జగన్మోహన్ రెడ్డి అంటున్నామంట. అది పందిగారి ప్రాబ్లం. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఎవడో ఒకడో యువస్వామిటంట జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే జగన్ రెడ్డి అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆ కొడుక జగన్మోహన్ రెడ్డిగా అరే అమ్మ మీద ఒట్టు, నేను ఏ రోజు జగన్ గారిని నీ అమ్మ నీ అయ్యా అని తిట్టలే, విజయమ్మని తిట్టలే, షర్మిల గారిని తిట్టలే, భారతి గారిని ఏ టాపిక్ లోనూ ఏ వీడియోలోనూ తీసుకురాలే. కానీ నీలాంటి లుచ్చా నా కొడుకును కూడా పార్టీలో పదవించి పెట్టుకున్నాడు చూడు. థూ రా జగన్. ఫస్ట్ టైం అంటున్నా, తూ నీ బతుకు, నీ నత్తి మొగల్లా చెప్పు వెంట ఫాల్తు సాలే. తిట్టదని చెప్పరా? ప్రజలు మనని ఓడించలేదు. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్ గా అన్ని పనిచేస్తా ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చెప్తారు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చిచ్చి
బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి ఎక్కడో చూసినట్టుందండి. చిచ్చి చంద్రబాబు నాయుడు ఈ రోజు చేస్తా ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంతగా మనం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తా ఉన్నా కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈ పాలన సాగుతా ఉంది. వీడెవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక లాస్ట్ కి ఒక ఏఐ వీడియోని తీసుకొచ్చి వచ్చిందండి వయ్యారి. కరెక్ట్ గా తలకాయ ఆ టైంలో కారు కింద నలుగుతుందని ఎవరికి తెలుసండి? ఫ్రేమ్ అక్కడ పెట్టుకొని ఉన్నారు, ఇలా ఇలా రొటేట్ అవుతున్నట్టు. మరి ఆ ముందు వీడియో ఏది, ఆ తర్వాత వీడియో ఏది అని నేను అడుగుతున్నాను. అటు చూడు బే. బతుకుశాడా, దాని ముందు దాని వెనకాల వీడియో ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియక అడుగుతాను. అవును, క్లియర్ గా ఉందిగా. అనుకోని సంఘటన ఎవడైనా సరే అలా వీడియో తీస్తా కూర్చుంటాడా? గుండు తరుక్కుపోదు. ఒక వ్యక్తి కారు కింద పడితే ఆ వీడియో తీసుకోవడానికైనా సరే, మనిషి పుట్టబుట్టినాడు ఎవడైనా సరే గుండు తరుక్కుపోదు. మండుతున్నట్టుంది. అలా తీస్తా కూర్చుంటాడా? మా రోజుకి చూపించాలని చెప్పేసి అని. నీకు ముందు వెనకట్ల వీడియో కావాలా దున్నపోతా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, మీరు ఇచ్చే భరోసా ఏంటంటారు? చెప్పు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నేను గడిచిన 5 ఏళ్లలోనే ఏం భరోసా ఇవ్వలేకపోయినందుకు ఇప్పుడు నోరు మూసుకొని నా పని నేను చేసుకుంటాను. నేనెవరో గుర్తుందా? లేదే. మరి ఈయన ఇప్పుడు చూడు, పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ అవిటి శిల్పంలో ఎలా నుంచున్నాడు. ఏం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను ఒక్కొక్కరు అంతు తేలుస్తాను అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక అసలు మాట వినిపెట్టడానికే లేదు. ఇక అసలు రాడు, జగన్ ఎవరు నమ్మరండి. అమ్మ, పెద్దమ్మ, అక్కమ్మ, చెల్లెమ్మ అనుకుంటా నెత్తి మీద చేసి ముద్దులు పెట్టి మోసం చేశాడు. అంటే అది వచ్చి మా ఇల్లు ఆయన వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ నుంచి డైరెక్ట్ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఎక్కడ ఏంట్రా చెప్తున్నావు ఇందాకటి నుంచి? దానికి ఒక కార్యాచరణ రూపొందించి ప్రజలకు తెలియజెప్పాలి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరపంటారు, మామూలు జనం జనరేషన్. ఏం చేద్దామంటావు మరి? కానీ ప్రతి జనరేషన్ లోనూ ఒక కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడే టార్చ్ బేరర్. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఏపీ రాజకీయాల్లో ఆ టార్చ్ బేరర్ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా సార్? మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. మీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు హైట్ ఎక్కువ ఉంటారు కదా, కొంచెం హైట్ ఎక్కువ ఉంటారు కదా. మీకేమో ఇది తగిలింది ఇక్కడ తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గింది ఇక్కడ తగ్గింది. అంటే రాయి ఇట్లా వేగంగా వచ్చినప్పుడు మీకు ఇలా తగిలి ఇలా పోయింటదన్నా. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.